బీజేపీ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న కార్మికులు చేసేటటువంటి సమ్మె జయప్రదం చేయాలని ఈరోజు సిఐటియు కార్యాలయంలో అన్ని అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ హామీలు వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఇవాళ కార్పొరేటీకరణ వేగవంతం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగమే ఇవాళ అదానీ అంబానీ యొక్క ఆస్తులు పెంచడం కోసం కృషి చేస్తూ ఉన్నాడు. అట్లాగే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి వాటిని పక్కన పెట్టేసిండు. పేదలు జీరో ఖాతాలు తీస్తే జన్ధన్ ఖాతాలలో 15 లక్షలు జమ చేస్తానని చెప్పాడు. విదేశాల్లో ఉన్న నల్ల డబ్బును తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాడు. వీటన్నింటినీ పక్కన పెట్టేసి ఈ దేశంలో మత కలహాలు సృష్టించడానికి ఈరోజు రామ మందిరాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్యన సిచ్చిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే రేపు 16న జరిగేటటువంటి దేశవ్యాప్త సమ్మెకు మరి కార్మికులు అట్లాగే గ్రామీణ భారత్ బంద్కి మరి రైతులు కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి వల్ల కార్మికుల హక్కుల కాలు రాస్తూ మరి అట్లాగే కార్పొరేట్ వ్యవస్థలకు ఉడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పేసి అట్లాగే 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల మీద రుద్దుంది కాబట్టి ఆ రైతులు అనేక రకాలుగా పోరాటాలు చేసి దాన్ని సాధించుకున్న చరిత్ర ఇవాళ ఉంది. అందుకొరకే ఇవాళ మోడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మనము రేపు జరగబోయే భారత్ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఏఐఎఫ్టియు అట్లాగే అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున మేము దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము పిలుపుకోవడం జరిగింది. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోడీ సర్కారు కార్మికులకు సంబంధించి ఇవాళ ఉన్న అనేక చట్టాలు 44 చట్టాలను కేవలం 4 కోళ్లుగా తీసుకొచ్చి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను తుంగలో తొక్కిస్తుంది. ఎలాంటి హక్కులు లేకుండా చేస్తూ ఉంది. అదేవిధంగా దేశంలో 50 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. ఇందులో చాలా తక్కువ మందికి ప్రావిడెంట్ ఫండ్ కానీ ఈఎస్ఐ సదుపాయాలు కానీ వాటికి అమలవుతున్నాయి. ఇంకా ఎక్కువ శాతం మందికి ప్రావిడెంట్ ఫండ్ ఇట్లాంటి సౌకర్యాలు కలగజేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా నిరుద్యోగ సమస్య కూడా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అంతేకాకుండా బ్యాంకుల్లో 15 లక్షలు ప్రతి కుటుంబానికి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి హామీని మర్చిపోయాడు. ఒక నయా పైసా కూడా ప్రజలకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడలేదు. అదేవిధంగా రైతాంగ వ్యతిరేక విధానాలను కూడా ఆయన అనుసరిస్తున్నాడు. అందుగురించే రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేకంగా ఉన్న ఈ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశ బంద్లో అట్లాగే గ్రామీణ బంద్లో పారిశ్రామిక బంద్లో పెద్ద ఎత్తున కార్మికులు పోరాడాలని చెప్పి మేము ఐఎఫ్టీగా కార్మికులందరినీ కోరుతున్నాం. ఈనాడు మనల్ని పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రధానంగా ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా తుంగలో తొక్కేసి ఇవాళ అదానీ లాంటి ధనిక వర్గాన్ని డెవలప్ చేయడానికి, ధనిక వర్గానికి పేద ప్రజల్ని బానిసల్ని చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యవహారం ఈ 10 సంవత్సరాలలో అనేది ఏర్పడ్డది. కాబట్టి అనేక సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించుకున్నటువంటి అనేక కార్మిక చట్టాల్ని ఒక దిక్కు అమలు చేయకపోవడం, ఇంకో దిక్కు వాటి వల్ల కార్మికులు ఎక్కడ లాభపడతారో అని చెప్పేసి పార్లమెంట్లో పెట్టి రద్దు చేయడం అనేది జరిగింది. 4 కోట్లు తీసుకొచ్చిండ్రు. ఆ 4 కోట్లను రద్దు చేయాలని చెప్పేసి అన్ని రకాల కార్మిక వర్గాలు ఇప్పటికీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నా చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా వాళ్ళ వ్యవహారం కొనసాగిస్తున్నది. కాబట్టి ఇది దేశ ప్రజలందరికీ కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు అర్థం కావడానికి తెలుసుకొని ఆయనకు వ్యతిరేకంగా
ఓటు వేయడానికి రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో ఆయనకు వ్యతిరేకంగా కూడా ఓటు వేయడానికి ఈ ప్రభుత్వం ఉంటే దేశ ప్రజలకు ప్రయోజనం లేదని చెప్పేసి తెలియజేయడానికే ఈ నెల 16 తారీఖు నాడు దేశవ్యాప్త ఆల్ ఇండియా సమ్మిట్ మరియు గ్రామీణ బంధు అన్ని రకాల ప్రజలు, రైతులు, విద్యార్థులు, మేధావులు అందరూ కలిసి ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజల్ని కోరుతా ఉన్నాం.